గుడ్ మార్నింగ్. సూర్య అయితే వచ్చేస్తూ ఉన్నాడు. ఈ జజూర్ నుంచి మన రైడ్ అయితే స్టార్ట్ అయింది. మ్యాచ్లో సెటప్ కూడా పూర్తయిపోయింది. నైట్ అయితే ఆ స్టే పెట్రోల్ పంపులో వెంకటేష్ అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ. జజూర్ అన్నలందరికీ చాలా చాలా థ్యాంక్ఫుల్ అండి. వాళ్ళకి రిసీవ్ చేసుకున్న విధానం, ఇక్కడ ఉన్న హ్యాపీనెస్ చాలా చాలా సంతోషం అనిపించింది నాకు. వెళ్దాం. ఇక్కడ నుంచి చిలకరి ఉంది, ఒక 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉంది. అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ వేరే ఊరి మీదుగా వెళ్తూ ఉండడమే. థ్యాంక్ యూ సో మచ్ అన్న జజూర్ ప్రజలందరికీ, ముఖ్యంగా అంటే రంజిత్ అన్నకి. జజూర్ దాటైతే వచ్చేసానండి. ఒక అన్న ఆర్చ్ దగ్గర నుంచి మాట్లాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చాడు, అక్కడ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదైతే ఒక నది. ఈ జజూరు చిలకరి వెళ్ళే దారిలో ఒక నది. నీళ్ళు అంటే ఎక్కడ ఉన్నాయి, అక్కడెక్కడో కనిపిస్తున్నాయి. వర్షాలు లేక ఎక్కడా లేవండి నీళ్ళు అసలుకి. చూస్తూ వచ్చాను కదా, వినాయక స్వామి బొమ్మలు వేసేదానికి కూడా నీళ్ళు ఎక్కడా లేవు నాకు తెలిసి నేను వచ్చే మార్గంలో. మరి వీళ్ళు ఇంకే లోపల ఎక్కడన్నా కుంటల్లో ఉంటే వీళ్ళు వేశారో ఏమో తెలీదు. హలో, హాయ్, వెల్కమ్ టు శివాన్ మ్యాస్ట్రో వేల్స్. చూసుకోవచ్చు మొత్తం గ్రీనరీ, కొండలు, చల్ల చల్లగా ఈ వాయుదేవ, ఇటు పక్కన ఈ చెట్లు, తోటలు, మొత్తం స్టేట్ హైవేనే. ఎలా ఉంది, అక్కడెక్కడో కనిపిస్తూ ఉన్నది అప్ అండ్ డౌన్లుగా. నా మొబైల్ అంత దూరం అయితే వెళ్ళదు, నేను మ్యాస్ట్రోతో వెళ్ళాలి. అక్కడ ఇట కిందికి ఇట పైకి, ఇట కిందికి ఇట పైకి, ఆ విధంగా ఉందండి రోడ్డు. చూసుకోవచ్చు ఇటు పక్కన అయితే ఈ గడ్డి కొండపైన. రోడ్డు ఇక్కడ ఆగాను. పోనిద్దాం మన కెమెరా లెన్స్ని. వెళ్తూ ఉండు. ఇదంతా డౌను, అది గుట్ట ఎక్కాలి. మళ్ళీ ఆ గుట్ట ఎక్కితే మళ్ళీ రోడ్డు ఎట్టుంటుందో తెలియదు. రోడ్డు కూడా ఎంత చక్కగా ఉంది నాయన, లైన్ కూడా చాలా చక్కగా వేశారు. ఇదిగో ఇక్కడ చూసుకుంటే ఆ పేరైతే అర్థమవుతుంది కానీ ఊరు కూడా తెలుసు. ఆ పేరేంటో మీరే చెప్పండి. ఇప్పుడు దాకా వచ్చిన రోడ్డు అయితే ఈ విధంగా ఉంది. ఎవరు లేరున్నారు మానవులు కూడా, ఎవరో అప్పుడప్పుడు బైక్లో వెళ్తూ ఉన్నారు. పులి వచ్చిందంటే ఇంకంతే, వేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. హాయ్, హలో అండి. మన రైడ్లో వెళ్తూ ఉన్నాను. సార్ కనిపించారు వెళ్ళే దారిలో, అడ్వకేట్ సార్ అశోక్ నాయుడు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ ఈ మార్గ మధ్యంలో ఆపి మరీ మాట్లాడుతూ ఉంటే చాలా థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. టాకింగ్ యూ సార్. థ్యాంక్ యూ. ఏమి లేదు, సో నేను కరికెరలో ల్యాండ్ ఉంది కదా, పొద్దున్నే వచ్చేస్తే రోడ్లో వస్తూ ఉంటారు కదా, నాకు చూసి చాలా హ్యాపీగా ఉంది. సో సైకిల్ జాతాలో జర్నీ చేస్తూ గోవా అండ్ మురుడేశ్వర తలుపుతూ ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు టుడే ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైడ్లో డిఫరెంట్గా, కలర్ఫుల్గా, ఎక్కడ చూడని విధంగా, అంటే ఈ రోడ్డు పైన ఉండాల్సిన బస్సు షేప్లో అక్కడ పార్కింగ్లో ఉందండి ఒక బస్సు అయితే కాదు, అది స్కూల్ని 3D యాంగిల్లో ఆ బస్సు షేప్లో మార్చారు. లాస్ట్ టైము ట్రైన్ షేప్లో ఉందంట, ఇప్పుడు KSRTC చేసేసారు. ఇక ఈ బ్రదర్ అయితే వచ్చాడు, పలకరించాడు, మాట్లాడుతూ ఇలా చాలా సంతోషంగా అన్ని ప్రదేశాలు చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇదే వెల్కమ్ టు చిలకరి బోర్డు. అది అప్పుడెప్పుడో వేసింది, షేడ్ అయిపోయినట్టుంది. ఇంకో 3 కిలోమీటర్స్లో ఉంది చిలకరి. అక్కడికి వెళ్ళి ఒకరిని కలుద్దాం. ఎవరంటే అక్కడికి కలిసే అవకాశం ఉంటే చూపిస్తాను ఎవరు ఆ వ్యక్తి అనేది. చూసుకోవచ్చు అక్కడ కనిపిస్తుంది చిలకరి టౌను, డిస్టిక్ తెలియదు ఇది. ఇంకా 2 కిలోమీటర్లు ఉంది. ఒకటి బయట పక్క నుంచి వెళ్ళిపోతుంది, ఇంకొకటి చిలకరి లోపల మీదుగా వెళ్తుంది. మనం ఒక అన్ననైతే మీట్ అవ్వాలి, అందుకని లోపలికే వెళ్ళి అన్నకైతే ఫోన్ చేసి కలిసి వెళ్దాం. దూసుకు వెళ్తున్నాయి, స్టేట్ హైవే ఇది, అందుకనే దూసుకు వెళ్ళిపోతూ ఉన్నాయి.
ఆ జాజూర్ నుంచి ఈ స్టేట్ హైవేలోకి ఎంటర్ అయిపోయినాం. అక్కడ ఒక 10 కిలోమీటర్స్ ముందు ఈ విధంగా బోర్డులు ఉంటే ఏం పేరు అర్థమవుతుంది, నాకేం అర్థం కాలేదు. సక్సెస్ఫుల్గా మన రైడ్లో ఫస్ట్ రైల్వే క్రాస్ దాటుతూ ఉన్నాం. ఫస్ట్ అంటే రైడ్ స్టార్టింగ్ రోజు మా ఊర్లో దాటాను, మళ్ళీ ఇప్పుడే దాటుతూ ఉన్నాము ఈ చిలకరి. ఈ విధంగా ఉంటే అక్షరాలు తెలిసినట్టే ఉన్నాయి, చదివేట్టే ఉన్నాయి, కానీ చదవలేకపోతున్నాం. కళ్యాణ మండప అది ఒకటే అర్థమైంది. లాస్ట్లోని ఇక్కడైతే ఆపి ఉన్నాను. మెయిన్ సర్కిల్ అయితే అక్కడ ఉంది, అక్కడి నుంచి ఈ ఎడమ చేతి పక్కకు వెళ్ళాలి అంతే. టౌన్ అంటే ఏముంటుంది, ఇలాంటి షాప్స్, ట్రాఫిక్ అంతే. ఏ టౌన్ అయినా కానీ ఐకానిక్గా అంటే ఇక్కడ ఏం కనిపించడం లేదు. ఐకానిక్గా అంటే అదే రైల్వే క్రాసే ఇక్కడ. ఇంకా అక్కడ ఒక సర్కిల్ ఉంది, అదే ఇక్కడ ఉన్నాను. ఎస్వి ఫోటో ల్యాబ్, జియో అనేది అర్థమైంది, డిజిటల్ అది అర్థం కాదు, డిజిటల్ లైఫ్ అర్థం కాలేదు. మ్యాచ్లో కాసేపు రిలాక్స్గా ఉంది. ఒక అన్నాన్ని కలిసేసి వెళ్ళిపోతాను చిలకరి. ఇక అటువైపు వెళ్ళిపోతే మనం బళ్ళారి అన్నీ చూసుకొని అటు పోవచ్చు. మనం వెళ్తున్నాము చిత్రదుర్గ, ఇట వెళ్ళిపోవాలి ఇప్పుడు. చిత్రదుర్గకు వెళ్ళేసి అక్కడి నుంచి మన రూట్ ప్రకారం మురుదేశ్వరు అలా వెళ్ళిపోదాం. బెంగళూరు వెళ్ళాలంటే ఇట వెళ్ళిపోవచ్చు, బెంగళూరు, మైసూరు. ఐకానిక్గా అంటే ఇక్కడ ఇదే ఈ సర్కిల్. ಮಾದರಿಯಾದಂಥದ್ದು ಮತ್ತು ಪ್ರತಿಯೊಬ್ಬ ಜನರಿಗೂ ಅಷ್ಟೊಂದು ಒಳ್ಳೆಯ ಒಂದು ಮೆಸೇಜು, ಮಾಹಿತಿಯನ್ನು ಕೊಡ್ತಕ್ಕಂಥದ್ದು. ಇವತ್ತು ನಮಗೆ ಅನೇಕ ಕಾಯಿಲೆಗಳು ಬರ್ತಾ ಇರೋದನ್ನೇ ಇವತ್ತಿನ ವಾತಾವರಣದ ಮೇಲೆ, ಅದರಲ್ಲೂ ವಿಶೇಷವಾಗಿ ಈ ಒಂದು ವಾಯು ಮಾಲಿನ್ಯ ಭಾಳ ಅತ್ಯಂತ ಹೆಚ್ಚಾಗಿ ಇವತ್ತು ಸಾರ್ವಜನಿಕರಿಗೆ ಭಾಳಷ್ಟು ಆರೋಗ್ಯದಲ್ಲಿ ಒಂದು ತೊಂದರೆಯನ್ನು ಉಂಟು ಮಾಡ್ತಾ ಇದೆ. ಆ ಒಂದು ನಿಟ್ಟಿನಲ್ಲಿ ತೊಗೊಂಡ್ರೆ ಹಿಂದೆಲ್ಲ ನಮ್ಮ ಹಿರಿಯರೆಲ್ಲನೂ ನಡೆಯೋದು ಜೊತೆಗೆ ಸೈಕಲ್ ಬಿಟ್ಟರೆ ಬೇರೆ ಏನು ಬಳಸ್ತಾ ಇರಲಿಲ್ಲ. ನಾವು ಈಗ ಹೆಜ್ಜೆಗೂ ನಾವು ಬೈಕ್ಗಳು, ಕಾರುಗಳು, ಆಟೋಗಳನ್ನು ಬಳಸ್ತಾ ಇದ್ವಿ. ಅದಕ್ಕೆಲ್ಲ ಆಗ್ತಕ್ಕಂಥ ಇಂಧನ, ಶಬ್ದ ಮಾಲಿನ್ಯ ಮತ್ತು ವಾಯು ಮಾಲಿನ್ಯದಿಂದ ಅನೇಕ ಇವತ್ತು ಪರಿಸರನೇ ನಾಶ ಆಗ್ತಾಯಿದೆ. ಇದಕ್ಕೆಲ್ಲ ಗೊತ್ತಿರ್ತಕ್ಕಂಥ ವಿಚಾರ ಇದೆ. ಆ ಒಂದು ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಇವತ್ತು ಇಡೀ ದೇಶಕ್ಕೆ, ಜಗತ್ತಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆಯ ಸಂದೇಶವನ್ನು ಕೊಡಲಿಕ್ಕೆ ನಮ್ಮ ಕಡಪದಿಂದ ಗೋವಾದವರೆಗೂ ಈ ಒಂದು ಸೈಕಲ್ ಜಾಥಾದ ಮುಖಾಂತರ ಒಂದು ಜನರಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆಯ ವಿಶೇಷವಾಗಿ ಒಂದು ಸಂದೇಶವನ್ನು ಕೊಡಲಿಕ್ಕೆ ಹೊರಟಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ಶಿವಶಂಕರ್ ಅವರಿಗೆ ಭಾಳ ನಮ್ಮ ಚಳ್ಳಕೆರೆ ಈ ಕ್ಷೇತ್ರದ ಜನತೆಯ ಪರವಾಗಿ ಅವರು ಒಂದು ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಅಂತೇಳಿ ಶುಭ ಹಾರೈಸ್ತಾ, ಇದು ಮಾದರಿಯಾದಂಥ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ, ಇದು ಲಕ್ಷಾಂತರ ಜನಕ್ಕೆ ಒಂದು ಒಳ್ಳೆಯ ಮೆಸೇಜ್ ಕೊಡ್ತಕ್ಕಂಥ ಕಾರ್ಯಕ್ರಮ. ಇದನ್ನು ನಾವೆಲ್ಲರೂ అలవడుచుకోబోతున్నది. నేను చెప్పాను కదా కొందరిని కలవాలి అని ఒక అన్నను. ఆ అన్న అయితే ఇవన్నీ నిజంగా ఈ అన్నలంతా ఇక్కడ లోకల్ వాళ్ళు. చిత్రకరి విచిత్రంగానే రిసీవ్ చేసుకున్నారండి ఇక్కడ వారు. చాలా చాలా హ్యాపీ. అనుకున్నాను ఎలా సర్వైవ్ అయ్యేది కర్ణాటకలో అని, చెప్పలేనంత సంతోషంగానే సర్వైవ్ అవుతూ ఉన్నాను. చాలా చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. చిల్కరి ప్రజల అభిమానానికి చాలా థ్యాంక్ఫుల్ అండి. విలేకరులు మాట్లాడారు, కొందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాట్లాడారు. ఆల్మోస్ట్ 1.5 గంట సేపు ఇక్కడ వీళ్ళతోనే మాట్లాడి స్పెండ్ చేసి ఇప్పుడు ఇలా వెళ్తూ ఉన్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. అయితే నాకైతే టైం అయితే 12 అయింది.
చిత్రదుర్గం ఉంది, ఇక్కడి నుంచి 30 కిలోమీటర్లు వెళ్తూ ఉన్నాం. మనం అయితే పైన హైవే పైన కాదు పోవాల్సింది, ఇట్లా స్ట్రైటే వెళ్ళాలి. ఇదైతే హైవే నెంబరు అక్కడెక్కడో ఉంది. చిత్రదుర్గ ఉంది 30 కిలోమీటర్లు ఇంచుమించు చిలకర నుంచే. ఇప్పుడైతే 1.5 కిలోమీటర్ వచ్చింటాం, వెళ్తా ఉందాం. నేషనల్ హైవే అయితే కొత్తదిగా వేసి పారేసినారు. ఇది మొత్తం కొండలుగా ఉండాలి, అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్. చాలా చాలా థ్యాంక్ యూ చిల్కరి. అక్కడ మనం జగూరు నుంచి వచ్చే దారిలో అడ్వకేట్ సారు కలవకపోయి ఉంటే ఈ చిల్కరీలో ఇంతమందిని మనం కలిసే వాళ్ళమే కాదు అసలుకి. అడ్వకేట్ సార్ అక్కడ పలకరించి మాట్లాడి అన్న న్యూస్ రిపోర్టర్ అన్న ఫోన్ నెంబర్ ఇచ్చి అన్న చిలకరికి వచ్చాక నన్ను తప్పకుండా మాట్లాడదాం మనం అని చెప్పి ఇంతమందితో ఇలా పోలీసు వారి సహకారంతో ఇలా కాసేపు ఇంటర్వ్యూ తీసుకొని, నువ్వు ఇంత అవేర్నెస్గా ఈ ట్రావెల్ చేస్తూ ఉన్నావు, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అంటూ వాళ్ళు కాసేపు మాట్లాడి ఆల్మోస్ట్ 1.5 గంట సేపు వాళ్ళతో అక్కడే ఉండి వాళ్ళ కార్యాలయం ఆఫీస్ కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ ఒక ½ అన్ అవర్ ఉండి మాట్లాడి చాలా చాలా మధుర జ్ఞాపకాలు ఈ చిలకరిలో. అస్సలకి అనుకోలేదు కదా, పోతానేమనుకున్నాం, చిలకరి మీదుగా వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ చూడండి ఏ విధంగా జరిగిందో, అసలుకి చెప్పలేనంత సంతోషం. ఇలా సపోర్ట్గా నిలుస్తూ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు అనే ధైర్యం అయితే ఉంటుంది. ఇక వెళ్తూ ఉందాం హ్యాపీగా. ఏం మాస్టర్ కంటెంట్ పరంగా వీడియోస్ అంటే ఏముండవు, నేను వచ్చే దారిలో ఏమీ లేవు అసలుకి. ఇందో రోడ్డే అంత ఉండదు, పెట్టాడు రోడ్డు. అటువైపు ఉంటే ఏమన్నా పొలాలు ఉంటాయి, లేకపోతే ఖాళీగా ఉంటుంది. ఇటువైపు కూడా అంతే, రోడ్డు అయితే చూసుకోవచ్చు. ఆడాడో కనిపిస్తుంది కదా, నుంచి ఇదంతా ఎక్కుకుంటా వచ్చినాను. ఇప్పుడు ఇంకా ఇట పోతే ఉండదు, మళ్ళీ ఆడాడో కానొస్తుంది. ఆ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి కనిపించడం లేదు. అక్కడెక్కడో ఉంది రోడ్డు. ఈత బండ్లు అయితే దండిగా పోతూ ఉన్నాయి, అందుకని ఏం బోర్ అనిపించలేదు. వెళ్తూ ఉన్నాను. కంటెంట్ పరంగా అంటే ఇంకే ఫ్రెండ్స్, నేషనల్ హైవే అయితే వచ్చేసింది. NH48 అది వెళ్తుంది దేవనగరి మీదుగా. మనం వెళ్ళే రూట్ అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా నేషనల్ హైవేనే ఎక్కి వెళ్ళాలి కాస్త దూరము. కాకపోతే చిత్రదుర్గ స్ట్రైట్ వెళ్తే చిత్రదుర్గకు వెళ్తుంది టౌన్ లోపలికి. ఈరోజు అక్కడ ఇంకొకరిని కలవాలి, వారు ఎవరనేది చెప్తాను. అక్కడికి వెళ్ళి అక్కడ కలిసేసి వీలైతే ఆ వేరు మీదుగానే ఈ నేషనల్ హైవేని కలుద్దాం ఈరోజు, లేకుండా అంటే రేపు పొద్దున్నే కలుద్దాం. టైం అయితే ఇప్పుడు 3 అయింది. చిత్రదుర్గకు చేరుకొని అక్కడ ఎంతసేపు స్పెండ్ చేస్తామో చూసి వీలైతే ఈరోజు టచ్ చేస్తామో, లేకుంటే రేపు మార్నింగ్ నేషనల్ హైవే ఎక్కుతామో. వెల్కమ్ టు చిత్రదుర్గం. చిత్రదుర్గమో ఏదో తెలియదు. సిటీ అయితే ఎంటర్ అయిపోయింది కాబట్టి ఇలా లైటింగ్తో డివైడర్ని పెట్టేశారు. ఇది కూడా NH48లోకే కలుస్తుంది. అంటే మనం ఇంకా టౌన్ లోపలికి వెళ్ళాలి. రేపు మార్నింగ్ దీన్ని కలుద్దాం, లేదంటే ఈరోజు సాయంత్రమే కలిసేద్దాం దీన్ని. నైట్ టైం అయితే కలర్ఫుల్ అంటే కలర్ఫుల్గా ఉంటుంది. మొత్తం లైట్లతో నింపేశారు. దేవనగరి ఐకానిక్ ప్లేస్గానే ఉంది ఈ టౌను. చూసుకోవచ్చు, ఇవన్నీ లైట్లే. నైట్ టైం అయితే కలర్ఫుల్గానే ఉంటుందని అనుకుంటున్నాను. చూద్దాం, ఈ లైట్ ఎక్కడే ఉండేటికంటే నైట్ వ్యూ కూడా ట్రై చేద్దాం. మెయిన్ రోడ్లోంచి కూడా ఈ స్ట్రీట్ లైన్లోకి అయితే వచ్చేసాను. పీస్ఫుల్గా అయితే ఉంది. వెళ్తూ ఉన్నాను. మొబైల్లో ఛార్జింగ్ అయితే లేదు. ఒక ప్రదేశానికి ఒక అతన్ని కలిసేందుకు వెళ్తూ ఉన్నాను. చూద్దాం ఆ ప్రదేశం ఏంటో, అతను ఎవరో. హాయ్ అండి. చిత్రదుర్గం అంటే ఫోర్ట్లో ఎవరు ఉంటారో తెలుసు కదా, అదేనండి కోతిరాజా.
కానీ ఇక్కడికి వచ్చాను. కోతిరాజాకి అయితే ఫోన్ చేశాను, ఫోన్ రీచ్ కాలేదు. సార్ వాళ్ళు కూడా ట్రై చేశారు కానీ లేడు, కోతిరాజా అవైలబుల్లో అని చెప్పారు. ఇక వెళ్ళిపోదాం. ఇతన్ని కలిసేందుకే అండి చిత్రదుర్గం లోపలికి వచ్చింది. ఇక ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళని కలిసి వెళ్ళిపోదాం. మొత్తానికైతే కోతిరాజాని ఇక్కడ చూడలేకపోయినాం. లోపలికి వెళ్ళాలి అంటే జస్ట్ ఆడ కోటే ఉంది. ఇంకా లోపల కోతిరాజా పీటీ చేసే కొన్ని ప్రదేశాలు ఉంటాయి. ఇందో వీళ్ళు వచ్చినారు, ఇరిటేషన్ చేస్తుంటారో తెలియలా, మాట్లాడుతుంటారో తెలియలా, ఆ విధంగా ఉన్నారు వీళ్ళు. వచ్చేసామండి ఈరోజే మన నేషనల్ హైవేలోకి. ఎందుకంటే అక్కడ లేరు కదా కోతిరాజా కలిసేందుకు, అందుకని ఇక వెళ్ళిపోతూ ఉన్నాము. మన రూట్ మ్యాప్ ప్రకారము వెళ్ళిపోదాం. ఇవాళ డెస్టినేషన్ ఎక్కడో తెలీదు, ఎంత దూరం అయితే అంత దూరం నేషనల్ హైవే మీదుగానే వెళ్ళిపోదాం. వస్తుంది నేషనల్ హైవే ఈరోజు రేపు కూడా మనతోనే ఉంటుంది. నేషనల్ హైవే 48 అట పోతూ ఉండదు. మనం సర్వీస్ రోడ్లో వెళ్తూ ఉన్నాము. ఎక్కడికో కనుక్కోండి మీరు కనిపెట్టేట్టుగా అయితే. సూర్య అయితే బాయ్ బాయ్ చెప్పేద్దాం. సూర్యకి ఇంకా లేదులేండి, ఇంకా ఉన్నాడు సూర్య. ఇలా వెళ్తూ ఉన్నాం. ఎక్కడికంటే అదే అండి ఇవాళ ఆశ్రయం కోసం. ఇంకెక్కడ డెస్టినేషన్ ఇవాళ ఈ పెట్రోల్ పంపు. మళ్ళీ నేషనల్ హైవేని పొద్దున్నే ఎక్కుదాం. ఈ అన్న వాళ్ళు ఏమంటారో ఏమో, పర్మిషన్ ఇస్తారో లేదో ఉండేందుకు తెలియదు. ఫస్ట్ టైం పెట్రోల్ పంప్కి లొకేషన్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాను ఈ రైడ్లో ఫస్ట్ టైంగా. చూద్దాం మరి ఒప్పుకుంటారో ఒప్పుకోరో. బాయ్ బాయ్ సూర్య, చెప్పలేను బాయ్ బాయ్. ఏమో వీళ్ళు ఒప్పుకోకంటే ఏంటో తెలియదు. ముందు పక్కన ఇంకెక్కడ పెట్రోల్ స్టేషన్స్ అంటే లేవు, ఇంకో 10-15 కిలోమీటర్ల వరకు. అంతా హెచ్పి పెట్రోల్ పంపు, మ్యాస్ట్రో రిలాక్స్గా ఉంది. ఇక ఇక్కడేనండి ఇవాళ స్టే. ఆ అన్నని అడిగాను, అన్న అయితే సరే ఉండిపో అని చెప్పాడు. రూమ్ అంటూ ఏం లేదు అంటే, లేదన్నా నేను ఎక్కడన్నా టెంట్ వేసుకుంటాను అంటే, సరే ఉండిపో అని చెప్పారు. మన నేషనల్ హైవే అదే NH 48 మ్యాస్ట్రో. సూర్యకి ఈరోజు బాయ్ బాయ్ చెప్పేద్దాం. బాయ్ బాయ్ సూర్య. ఈరోజు అయితే డిన్నర్ తినేదైతే చూపించగలుగుతున్నాను, ఎందుకంటే మొబైల్లో ఉంది కాస్త ఛార్జింగ్. ఆ పెట్రోల్ పంపులో పెట్టాను. డిన్నర్ చేద్దామని ఇలా వచ్చాను. వర్ష కూడా పలకరిచ్చేట్టే ఉంది ఈరోజు నైట్. నిజంగా పెట్రోల్ పంపులో మరి ఎక్కడ స్టే చేసేది, వర్ష పడితే ఏం అర్థం కాలేదు. వెళ్దాం డిన్నర్ చేసి ఆలోచిద్దాం ఏంటో. నిజంగా వర్ష ఈరోజు ఏదో ఒకటి చేసేట్టే ఉందండి. ఇది ఈ హోటల్కి అయితే డాబాకి అయితే వచ్చాను. ప్రిపేర్ చేసుకున్నామంట, చలి కుమ్మేస్తా ఉంది, అందుకని ప్రిపేర్ చేయలేదు. ఈ హాట్గా జీరా రైస్ చెప్పేసాను, తినేసి ఈ నైట్ ఎలా గడుస్తుందో చూద్దాం. గుడ్ నైట్.